హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఆలయమే ఉపమాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం. సంతానాన్ని ప్రసాదించే అభయ ప్రదాతగా పిలిచే ఈ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు. పచ్చని ప్రకృతి మధ్య విశాలమైన ప్రాంగణంలో గరుడాద్రి శిఖరంగా పిలిచే కొండపైన దర్శనమిస్తున్నాడు వెంకటేశ్వరుడు. ఈ ఆలయం అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం ఉపమాక అనే ఊళ్ళో కనిపిస్తుంది. స్వామి ఇక్కడ అశ్వం పైన కూర్చొని 6 చేతులతో పంచాయుధాలను ధరించి వరదముద్రతో లక్ష్మీదేవి సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దూరం నుంచి చూసినప్పుడు గరుడ పక్షి ఆకారంలో కనిపించే ఈ శిఖరం పైన స్వామి కొలుదీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ద్వాపర యుగాంతం సమయంలో ఓసారి గరుత్మంతుడు శ్రీకృష్ణుడిని తన పైన స్థిర నివాసం ఏర్పరచుకోమని అడిగాడట. అనుగ్రహించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పర్వతంలా మారిపోమ్మని తను వేటకు వచ్చి ఆ కొండపైన స్థిరపడతానని చెప్పాడట. అలా గరుడాద్రిగా పిలిచే ఈ కొండపైన స్వామి కొలువుదీరినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం పేర్కొంటుంది. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధీశుడైన కృష్ణ భూపాలుడు అనే రాజు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లుగా క్షేత్ర పురాణం పేర్కొంటుంది. అలా ఏర్పడిన ఈ ఆలయానికి 1500 సంవత్సరాల చరిత్ర ఉందని, 108 వైష్ణవ ఆలయాల్లో ఈ ఆలయము ఒకటని, ఇక్కడున్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని నారదుడు స్వయంగా ప్రతిష్ఠించాడని అంటారు. ఎత్తైన కొండపైన కనిపించే ఈ ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 350 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లే భక్తులకు గర్భగుడిలో స్వామి శంకుచక్రాలు, ఖడ్గం, ధనుర్బాణాలు దాల్చి అభయముద్రతో అశ్వం పైన కూర్చొని లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తాడు. స్వామిని పూజించాక ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామి మందిరానికి వెళ్ళొచ్చు భక్తులు. ఆ తరువాత గోదాదేవిని, ఆంజనేయ స్వామిని, రామాలయాన్ని, నమ్మాల్వార్ను, రామానుజాచార్యుల్ని దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలోనే రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన రామకోటి స్తూపము కనిపిస్తుంది. రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన 108 రామకోట స్తూపాల్లో ఇది ఒకటి కావటం విశేషం. ఇక భక్తుల కోరికల్ని నెరవేర్చే స్వామి ప్రతిరోజు ఇక్కడి నుంచే తిరుమలకు వెళ్ళి సాయంత్రం పౌలించే సమయానికి ఆలయానికి చేరుకుంటాడని, అందుకే దీనికి పౌలింపు క్షేత్రం అనే పేరు ఉందని అంటారు. ఈ కారణంగానే సాయంత్రం 6 గంటలకల్లా ఆలయ ద్వారాలను మూసేస్తారు. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో మూల విరాట్ రూపం తూర్పు వైపు ఉండడం చూస్తుంటాం. కానీ ఇక్కడ స్వామి ఉత్తర వైపు కొలువు తీరడం వల్ల ఆలయ ద్వారాలు కూడా ఉత్తరం వైపే ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రతిరోజు ఉత్తర దర్శనం అవుతుందని చెప్తారు. ఇక స్వామికి ప్రతిరోజు చేసే పూజలతో పాటు ధనుర్మాసంలో నెల రోజులు ప్రత్యేక పూజాధికాలు, అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ఫాల్గుణ మాసంలో స్వామివారికి తీరు కళ్యాణాన్ని చేస్తారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. వీటన్నిటితో పాటు ప్రతిరోజు మూల విరాట్కు పంచామృతంతో చేసే అభిషేకంలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఈ అభిషేకంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే పిల్లలు కలుగుతారని ఓ నమ్మకం. ఈ ఆలయం అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉపమాక అనే గ్రామంలో కొలువైంది. విమానంలో రావాలనుకునే భక్తులు విశాఖపట్నంలోని విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రైల్లో వచ్చేవారు నర్సీపట్నం రోడ్, తుని రైల్వే స్టేషన్లలో దిగితే అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవాలనే భక్తులకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. జై హింద్.